ఓట్ చోరీ అనే ఆటం బాంబుతో ఎలక్షన్ కమిషన్ కుట్రల్ని మోసాల్ని ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని పక్కా ఆధారాలతో సహా దేశ ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసిన వెంటనే రాహుల్ గాంధీ పేలుస్తున్న మరొక బిగ్ బ్లాస్టింగ్ ఏంటి అంటే బీహార్ ప్రజలకి అతను స్ట్రైట్గా సూటిగా చెప్తున్నాడు. మీ బీహార్లో బీజేపీని ఓడగొట్టండి, దేశంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇక్కడ బీజేపీని ఓడగొట్టండి, దేశానికి బీజేపీ పీడ విరగడైపోతుంది అని స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా బీహార్లో బీజేపీ ఓడిపోతే నిజంగానే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందా? కూలిపోతే ఎట్లా కూలిపోతుంది? ఎవరెవరు అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్గా ముందుకొచ్చే అవకాశం ఉంది? ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫిదా న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. బీహార్ ఎన్నికల ప్రచారంలో వాస్తవానికి 65 లక్షల ఓట్లు పీకేసిరు. బీహార్లో జస్ట్ ఎలక్షన్స్కి ఒక 3 నెలల టైం ఉందనంగా 65 లక్షల ఓట్లు తీసేసి ఆ ప్లేస్లో 65 లక్షల దొంగ ఓట్లు క్రియేట్ చేసిరు. రాహుల్ గాంధీ మాటల్ని బీహార్ ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవానికి దేశ ప్రజలు కూడా నమ్ముతున్నారు, కొంతమంది బుర్ర తక్కువ బత్తాయిలు తప్ప. ఎందుకంటే దొంగ ఓట్లను క్రియేట్ చేయడం అంటే ప్రజాస్వామ్యానికి సమాధి కట్టడానికి చివరి ఇటుకని వాడుతున్నట్టే ఓట్లని దొంగతనం చేయడం అంటే. ఇంకా మమ్మల్ని దేవుని పేరు చెప్పినా ప్రజలు నమ్మరు, దైవం పేరు చెప్పినా నమ్మరు, ఆర్మీని వాడుకున్నా నమ్మరు, బార్డర్ని వాడుకున్నా నమ్మరు, కాశ్మీర్ పేరు చెప్పినా నమ్మరు, పాకిస్తాన్ పేరు చెప్పుకుంటే ఓట్లు వచ్చేటట్లేవు, చైనా పేరు చెప్పుకుంటే ఓట్లు వచ్చేటట్లేవు అని అన్ని ఆప్షన్స్ అయిపోయినాక మిగిలిన చిట్ట చివరి ఆప్షన్ ఏంటిది? ఓట్లు దొంగతనం చేయాలి లేదా దొంగ ఓట్లు క్రియేట్ చేయాలి. ఆ పని కూడా మొదలుపెట్టిరు. ఎలక్షన్స్కి సరిగ్గా 3 నెలల ముందు 65 లక్షల ఓట్లు పీకేసి కొత్త వీళ్ళకు అనుకూలమైన దొంగ ఓట్లు క్రియేట్ చేసుకునే పని ముంగటేసుకున్నారు. కానీ రాహుల్ గాంధీ పక్క ఆధారాలతోటి బట్టలు చింపేసరికి గజ్జ 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 వణికిపోతున్నారు. అయితే బీహార్ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి, మీరు బతికుండగానే మీ ఓట్లు తీసేసి మిమ్మల్ని చంపేస్తోంది బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్తో కలిసి. మీ ఓట్లని చంపేస్తుంది, మీ ఓట్ల ప్లేస్లో దొంగ ఓట్లు సృష్టించి మిమ్మల్ని చంపేస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మీ ఓటు మీరు వేసే అవకాశం లేకుండా ఇంకెవడో దొంగను తీసుకొచ్చి మీ ఓటు వేపిస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఓటు, మీ ఓటుని మీ చేత్తోని లాక్కొని మీకు తెలియకుండా గుంజుకొని ఎవడో దొంగనా కొడుకులతో ఓట్లు వేపిస్తూ ఉన్నారు, దొంగ ఓట్లు వేపిస్తూ ఉన్నారు అనే విషయాన్ని బీహార్ మొత్తం చాలా బలంగా నమ్ముతా ఉంది. అందుకే ఆ నమ్మకం ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసంతో రాహుల్ గాంధీ స్ట్రైట్గా చెప్తున్నాడు, బీహార్లో బీజేపీని ఓడగొట్టండి, దేశంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. బీహార్లో బీజేపీని ఓడగొడితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ మిత్రపక్షాలన్నిట్లలో ఒక భయం క్రియేట్ అవుతుంది. బీజేపీ పతనం మొదలైపోయింది, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ గెలవదు అనే బలమైన నమ్మకం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు గెలుస్తున్నదే ఓట్లు దొంగతనం చేసి గెలుస్తున్నారు. మొన్న కూడా ఓట్ల దొంగతనం చేయడం వల్లనే గెలిచిర్రు. ఈ విషయం కూడా ప్రజలకు రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పిండు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆ రాముడు కూడా కాపాడలేడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే రాముడు కూడా దొంగతనాన్ని తప్పుల్ని సహించడు. తప్పు చేసినోడు హిందువు అయినా సరే వాని 10 తలలు ఎగరగొట్టడమే రాముని ధర్మం. అదే మన రామాయణం. ఓట్లు దొంగతనం చేసేటోని రాముడు ఎందుకు క్షమిస్తాడు? ఏ ఒక్కరూ కూడా క్షమించరు. అందుకే అప్పుడు మిత్రపక్షాలకు అర్థమవుతుంది, బీహార్లో బీజేపీ ఓడిపోతే కథం సినిమా అయిపోయింది, బీజేపీ సినిమా అయిపోయింది. అందులో మొట్టమొదటిగా బలంగా నమ్మి బీజేపీ నుంచి బయటకు వచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అతనికి తెలుసు బీజేపీ పని అయిపోయింది, నెక్స్ట్ గెలవదు అని. అందుకే ఇప్పుడే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు దాదాపుగా మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాయి. బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, నరేంద్ర మోడీ మాజీ ప్రధాని కాబోతున్నాడు. ఇదే జరగబోతూ ఉంది. కానీ బీహార్ ప్రజల చేతులలో ఒక గొప్ప చరిత్ర లిఖించే అవకాశం ఉన్నది. ఈ దేశానికి పట్టిన బీజేపీ అనే పీడని విరగడ చేసే ఒక గొప్ప అవకాశం ఉన్నది.
ఏ సమస్య వచ్చినా, దేశానికి ఏ కష్టం వచ్చినా ప్రతిదాన్ని పాకిస్తాన్, చైనా, రోహింగ్యా, తొక్క, తోటకూర అని సావగొడుతూ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా పాలిస్తూ ఉన్నా కూడా అభివృద్ధిని గాలి కొదిలేసి అడ్డమైన ముచ్చట్లు చెప్తూ మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పీడ ఈ దేశానికి విరగడయ్యే ఏకైక అవకాశం, ఒక గొప్ప అవకాశం వాస్తవానికి బీహార్ ప్రజల చేతులలోనే ఉంది. మొత్తం పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీ సినిమా ఖతమైపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడండి, బీహార్లో ఓడిపోయిన జస్ట్ ఒక 1 మంత్లో దేశంలో ప్రభుత్వం మారిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇది రాసి పెట్టుకొని తీరాల్సిన విషయం. బత్తాయిగాళ్లకు మండుతుండొచ్చు కానీ జరగబోయేది ఇదే. ఎందుకంటే నువ్వు నిజంగా అభివృద్ధి చేసినోడు అయితే, నువ్వు నిజంగా దేశానికి మంచి చేసినోడు అయితే, నువ్వు ఓట్లు దొంగతనం చేసి గెలిచేంత దిక్కుమాలిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఓట్లు దొంగతనం చేసి గెలిచేంత దౌర్భాగ్యమైన పరిస్థితి నీకు ఎందుకు వస్తుండే? 3 సార్లు గెలిపిస్తే ఒక్క ప్రాజెక్టు చైనా ఓడు మొత్తం వారానికి 10 ప్రాజెక్టులు కడతాడు. ఆఖరికి ఎంత దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చారంటే యూరియా కూడా చైనా మీద ఆధారపడే తలకు మాసిన పరిస్థితి తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా అంటారు, స్వదేశీ అంటారు, అదంటారు, ఇదంటారు. మేక్ ఇన్ ఇండియా ఎన్నో వీకింది, స్వదేశీ ఎన్నో వీకింది. ఇప్పుడు ఆఖరికి యూరియా కూడా చైనా నుంచి అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితిలోకి దేశాన్ని తీసుకొచ్చి పెట్టి ఓట్లని దొంగతనం చేసుకుంటా, అడ్డమైన దారులలో గెలుచుకుంటా, దేవుని పేరు చెప్తూ చేయకూడని అడ్డమైన పాపాలన్నీ చేస్తూ, అడ్డమైన అబద్ధాలని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేసుకుంటా, మంచి యువకుల మెదళ్ళల్లో విద్వేషాలు నింపి రెచ్చగొట్టి పిచ్చి లేపి ఆగం చేసుకుంటా, దేశాన్ని ఆగం పట్టించి మొత్తం ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి, ఎక్కడనో అమెరికా, జపాన్లతో పోటీ పడాల్సిన దేశాన్ని తెల్లారులేస్తే పాకిస్తాన్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి పోటీ పడే దిక్కుమాలిన స్థాయికి దేశాన్ని తీసుకొచ్చి నాశనం పట్టించి, ఇప్పుడు ఏ అవకాశం లేక మళ్ళా గదే ఎమోషన్లు రెచ్చగొట్టుడు, మళ్ళా దొంగ ఓట్లతోటి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా నిజంగా అభివృద్ధి చేసి ఉంటే వాడు అభివృద్ధిని చెప్పుకుంటాడు. అరే నేను గిన్ని వేల టీఎంసీల ప్రాజెక్టులు కట్టినా, గిన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా, మొత్తం ఇండియాలో అందరికీ ఇల్లు ఇచ్చినాం, మొత్తం ఇండియాలో ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చినాం, ఇండియా మొత్తం 24 గంటల కరెంట్ ఇచ్చినాం, గివి చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఈ అబ్బ తెల్లారి లేతే హిందూ, ముస్లిం, పాకిస్తాన్, చైనా ఇవే అడ్డమైన ముచ్చట్లు. ఏ కష్టం వచ్చినా ఆఖరికి యూరియా కోసం చైనా మీద ఆధారపడే దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ప్రజలారా, బీహార్లో ఓడగొట్టండి, భారతదేశపు పీడ వదలగొట్టండి. భారతదేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది, ఖచ్చితంగా వదిలిపోతుంది.